తెలంగాణ బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల వ్యూహరచనపై నేడు కీలక సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జి సునీల్ బన్సాల్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి నేతలకు కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర పదాధికారుల కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అలాగే మిగిలినటువంటి చోట్ల కూడా ముఖ్యంగా ఈరోజు ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో సెమీఫైనల్ ఎన్నికలుగా భావించేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అదేవిధంగా వరంగల్, అదేవిధంగా ఖమ్మంకు సంబంధించినటువంటి ఈ 4 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలని కాషాయ పార్టీ సెమీఫైనల్గా భావిస్తుంది. ఎన్నికల్లో సత్తా సాడితే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందనే చెప్పాలి. ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతల సమావేశం జరగబోతుంది. దాంట్లో మధ్యాహ్నం 5 గంటలకి ఈ 4 కార్పొరేషన్ అంటే వరంగల్తో పాటు అదేవిధంగా ఖమ్మంతో పాటు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా కీలకమైనటువంటి సమావేశం బేగంపేటలో ఉన్నటువంటి హరిత ప్లాజాలో జరగబోతుంది. ఈ సమావేశానికి ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ముఖ్య అతిథులుగా బీజేపీకి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సాల్తో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఓటర్లందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవాలంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనే దానిపైన ప్రధానంగా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు పదాధికారుల సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశానికి కూడా ఈ నేతలంతా కూడా పదాధికారులతో పాటు ఈ ముఖ్య అతిథులు ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన కీలకంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే రైతు భరోసా కానీ సింగరేణికి సంబంధించినటువంటి భరోసా కార్యక్రమంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా విద్యార్థులకు సంబంధించి అండగా ఉండాలనే దానిపైన ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వచ్చేటటువంటి ఎన్నికల్ని చాలా కీలకంగా తీసుకొని రాష్ట్ర బీజేపీ పనిచేస్తుంది అన్నటువంటి విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.